హలో దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు ఎందుకో ఈ సిరీస్ కి మరి అందరూ కనెక్ట్ అవుతుర్రో లేదో తెలియదు కానీ చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి దోస్తులు. మీరు చూస్తూ ఉండండి, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుందన్నమాట. ఇప్పుడిప్పుడే వేటి స్టార్ట్ చేసినాం కదా, ఫస్ట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ రాదు. చూస్తూ చూస్తూ ఉంటే స్టోరీ ఏమైతుంది ఏం కథ అనేది తెలుసుకోవాలని ఎవరికైనా ఉంటుంది కదా దోస్తులు. మీరైతే వీడియోస్ని స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. ఈ రోజు వీడియో ఏంటి అనంటే, పెళ్ళయ్యాక పిల్లలు పుట్టకపోతే పార్ట్ 3 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఈ బాధ ఏంద్రా వారి, ఎందుకు అంతగానో తాగుతున్నావు? నువ్వెక్కువ తాగనే తాగవు, అసొంటిది ఇది 3వ బీరు. ఏం చెప్పాలరా, ఇంట్లోనేమో ఆ బాధ, బయటనేమో ఓ బాధ. బాధలు పాడుగాను అన్నీ నన్నే చుట్టుముడుతున్నాయిరా. అందుకే ఇవాళ మనసు మంచిగా లేక తాగుతున్నా. అమ్మ మాకు పిల్లలు అయితలేరని నా భార్యను నన్ను టార్చర్ చేస్తాంద్రా. నా భార్యకు చెప్తాంది, నీకు ఇంకో పెళ్లి చేస్తా, నీ మొగనికి ఇంకో పెళ్లి చేస్తా, నీకు పిల్లలు కాపోతే అని దాని మాటలతోటి మస్తు బాధ పెడతాంది. మరి నువ్వేం చేస్తున్నావురా వారి? నువ్వు మీ అమ్మకు చెప్పుకోవత్తలేదా? చెప్తున్నారా, చెప్పినా కూడా మా అమ్మ అస్సలకే ఇంటలేదు. నా ముంగట నా మాట మాట్లాడుతాంది, మళ్ళా నేను వేయినాక దాంతో లొల్లి పెడతాందట. ఇవాళ మా అత్త వచ్చిందట, మా అత్తను కూడా ఘోరంగా ఇన్సల్ట్ చేసి పంపించిందట్రా. నాకు మంచిగా అనిపిస్తలేదు. పాపం వాళ్ళు లేనోళ్ళు, మా మామకి ఎప్పుడు ఆరోగ్యం మంచిగా ఉండదు. వాళ్ళని అట్లా బాధ పెడితే ఈమెకు ఏమత్తాంది? అబ్బో మీ అవ్వడేం జరదురా, ఓసారి శ్రీనున్నడా అని అత్తనే ఎవ్వనివిరా నువ్వు, లంగ సోపతులు దొంగ సోపతులు అని తిట్టింది. అప్పడుసుంది మీ ఇంటికి అచ్చుడే బంద్ చేతిని, నువ్వు ఫోన్ చేస్తేనే నిన్ను కలుసుడు. అదేరా నాకు అర్థమైంది గాని నువ్వెందుకు అత్తలేవని. ఇక నా భార్య ఏడ్చుకుంటుంటా అంటే నాకు మస్తు బాధ అనిపిస్తాందిరా. ఏం చేద్దాం చెప్పు, అది కాకపోతే ఏం చేద్దాం? కరెక్టే గాని నువ్వు బాధపడకురా వారి. ఇక తాగింది చాలు, భార్య చూస్తాంది కావచ్చు, పోరా ఇంటికి. ఏం పోర్రా, దంది చిన్న పిల్లల మనస్తత్వం. ఒకళ్ళ జోలి పోదు, ఒకళ్ళ మనసును అస్సలకే నొప్పి. అది అసొంటి దాన్ని మా అమ్మ ఇబ్బంది పెడతా అంటే నాకు పిచ్చి ఎక్కుతాందిరా, పిచ్చి. అప్పుడే ఏర్పడలేర్రా. ఏం ఏర్పడుర్రా వారి. సరే గాని నువ్వు ఓరా ఇంటికి, నేను పోతున్నా. నేను వచ్చి బాగా సేపు అవుతుంది. పోరా, పోత పోయిగా పో. ఇది సగం అంత ఉన్నది, తాగి పోతా. సరే సరే. అబ్బా ఏం చేయాలి, ఏంది బాధలు? దేవుడు ఎందుకు ఇన్ని బాధలు పెడతాడో నాకు అర్థమైతలేదు. ఈ ఫోన్ పాడుగాను ఎవరు ఎత్తారు? హలో హలో శ్రీను, ఏంది, ఎందుకు ఫోన్ చేసినావు నువ్వు ఈ టైంలా? ఊరికే నీతోటి మాట్లాడదామని ఫోన్ చేసిన, నీతోటి మాట్లాడాలనిపించి ఫోన్ చేసిన. నాతోటి నీకెందుకు మాట్లాడాలనిపిస్తుంది? అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు నాకు అర్థమైతలేదు. ఊకే నన్నే చూస్తావు, నాకు ఫోన్లు చేస్తావు. నీకేమన్నా పిచ్చి లేచిందా ఏంది? అవును, నీ పిచ్చే లేచింది. ఏంది? ఏం లేదు కానీ తిన్నావా? లేదు, ఉపాసం ఉన్నా. ఎవరి గురించి? నా గురించేనా? ఓ తల్లి, నీ గురించి నేనెందుకు ఉంటా? నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు? అసలు నీకు ఏమనిపిస్తుంది? నాకు నీతోటి మాట్లాడాలనిపిస్తుంది. ఏ మాట్లాడు లేదు, ఏది లేదు. ఉండు, నువ్వు ఊకే ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేయకు. నా భార్యకు తెలిసింది అనుకో, తుకుడ ఎత్తది మళ్ళా. అయ్యో, నేనేం చెప్తున్నా, బట్టిగా ఫోన్ చేసి మాట్లాడుతున్నా. ఆ మాట కూడా మాట్లాడకు నాతోటి. ఉండు. నా బాధ నాకుందంటే ఈ పోరి బాధ ఈ పోరికున్నది. ఏం పుట్టింది పోరికి ఊకే నాకు ఫోన్ చేస్తుంది? ఊకే నా ముఖమే చూస్తుంది. దీనికి ఏమనిపిస్తుంది ఏంది? చిన్న పోరి చిన్న లెక్కలు ఉండాలి. అన్ని పిచ్చి పిచ్చి కథలు పడద్దు నా దగ్గర. ఇక ఇంటికి పోతా. అబ్బో ఇలా గింతగనంద అయినా నా భార్య ఏమంటుందో ఏమో. ఇక ఏమన్నా మంచిదే, నా మనసు మంచి లేదు, నేను దాయినగంతే.
ఇంతసేపు ఎటు పోయినట్టు నువ్వు? నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేస్తలేవు. ఫోన్ పని చేస్తలేదే, ఏం చేయాలి? మనిషే పని చేస్తలేను, ఫోన్ దేవున్నది చెప్పు. మనసు మంచిగా లేదని నేను పోతున్నా అని చెప్పినా కదా, మళ్ళా నువ్వు ఫోన్ చేసి నన్ను ఎందుకు సతాయించుతావు? సతాయించుడు కాదు, అన్నం తినవా చెప్పు. అన్నం తినకుండా పోయినావు. ఇలా పొద్దుడుస్తుంది, అన్నం తిన్నవా? పొద్దున గింతంత తిని పోయినావు. ఇప్పుడు నైట్ 9:30 అవుతుంది. ఇప్పటిదాకా నువ్వు బయట ఉండేది. మరేం చేయాలి? బాధలు అట్లున్నాయి. ఏం బాధలు? నీకేం బాధ? నీకేం బాధ అంటానవేందే? నాకుండదా నే బాధ? నాకు పిల్లలు అయితే లేరు, ఎట్లా దేవుడా? నా భార్య అందరితోటి మాటలు పడతాంది. అందరూ నా భార్య అని అంటారు. నా దాంట్లో ఉన్నదో లోపం, నా భార్య దాంట్లో ఉన్నదో నాకు తెలియదు కానీ నా భార్యను అందరు బాధ పెడుతుర్రు పిల్లలు లేకపోతే అని. నాకుండదా అనే బాధ? నాకు పిల్లలు పుట్టాలని ఉండదానే? అయితే అన్నోళ్ళందరూ మనోళ్ళే అనుకోవాలి, సపరేక ఉండాలి. మరి ఏం చేస్తావు? అమ్మా ఆమెను ఎందుకు పిలుస్తాను? అని తెలవాలే మన బాధ, మనం ఎంత అదైతున్నామో తెలవాలి. ఏంద్రా అంటే ఏం చెప్పమంటవే? మా బాధ నీకు ఎట్లా అర్థం కావాలి? దేనికి? ఏమైంది? ఏం కట్టం వచ్చి పడ్డది మీకు? మంచిగానే తినబడుతుంది, మంచిగానే ఉండబడుతుంది. ఏం బాధ వచ్చింది? అంటే బాధ లేదనుకుంటానవా? నీకు ఒక్కదానికే బాధ ఉందనుకుంటానవా? మాకు లేదా? పిల్లలు అయితే లేరని మాకు బాధ లేదానే? నువ్వు ఇంటికి వచ్చిన వాళ్ళందరితోటి నా భార్య గురించి ఏం చెప్తానవు? ఇవాళ మా అత్త వచ్చిందట. మా అత్త వచ్చి ఎంతసేపు ఉన్నది? దానికి తెలుసు, నాకేం తెలుసు? వచ్చిన వాళ్ళందరితోటి పిల్లలు అయితే లేరు, నా కొడుకు ఇంకో పెళ్లి చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్తాను. అసలు నువ్వు మనిషివేనానే? నువ్వు నా తల్లివేనానే? నాకు అర్థం కాదు. నాతోటి దాంతోటి నువ్వు బాధపడాలి. అయ్యో బిడ్డ ఎట్లయితే లేకపాయే, ఏం కథ, ఇంకేడికన్నా పోదామా అని ఆలోచించాలి నువ్వు. అంతేగాని పుల్లలు పెడతావు. నేనేం పుల్లలు పెట్టినరా వారి? అత్తనేమన్నావు? మీ అత్తనేమనలే, నీ పెళ్ళాన్ని అనలే. ఆగు, నువ్వు ఇట్లా అన్నం తిందురా ఉర్రవు. అన్ని మొగనికి ఎక్కించి చెప్తాను, అన్ని తాగుబోతోని ఎత్తాను. నేనెందుకు ఎక్కించి చెప్పినా? నువ్వు అన్న విషయాలే చెప్పినా. మరి మా అమ్మ అత్తే మీ అమ్మ గిట్లా అన్నది, నేను 2 వద్దులు పోయత్తా అని అడిగినా. అల్ల తప్పే ఉన్నది అత్తమ్మ. నలుగురు ముంగట ఊకే పిల్లలైతే లేరు అని నువ్వు చప్పరిచ్చే వరకు వాళ్ళందరూ నన్ను ఎట్లనో చూస్తుర్రు. బయట వాళ్ళంటే నువ్వు ఇంకా సంధాయించి చెప్పాలి. ఇలా కాకపోతే రేపు గారా చూద్దాం ఎంతమంది లేరు లోకంలా అని నువ్వు అనాలే. కానీ నువ్వే మా ఇద్దరిని బయట ఎత్తున్నావు అనంటే మాకు ఇజ్జతి అనిపించదా చెప్పు? దేనికైనా కూడా బరాబరి చెప్తా నేను. నాకు పిచ్చిలు ఎత్తాంది. ఎన్నిటికాడికి దింపినాం, ఏం చేసినా ఏం లాభం లేకుండా వాయే. మరి ఎన్ని రోజులని ఇట్లా చూసుకుంటా ఉండుమంటావు చెప్పు? సీను, నీకు ఇంకో దాన్ని తీసుకొస్తా, పెళ్లి చేస్తారా? నీ అందానికి ఎవ్వరైనా అత్తరు. ఏం మనిషివే, ఏం మాట్లాడుతున్నవే? ఓ పెళ్ళ అంటే మనిషి జీవితంలో ఒకటేసారి అవుతుంది. నాకు శిరీషతోటి అయ్యింది. నా బతుకు బతికినా దీంతోటే. అర్థమైతుందా? నోరెత్తి మాట్లాడితే మూతి పళ్ళని రాల కొడతా, సప్పుడేగా వండ పెడతా. తల్లి అయితే అటెనకసారి అంతే. ఈ సావులి అయ్యా, మీరు గట్నే పోతారు. వీట్రాయే ఆమె నువ్వెంత అంటే నేనెంత అని మాట్లాడుతుంది. ఆమె మాటలు మనం పట్టించుకొని అదవుడు అవసరం లేదు. అర్థమైందా? నువ్వు అస్సలకే టెన్షన్ తీసుకోకు. అయ్యేది ఉంటైతుంది, లేకపోతే లేదు. గాని ఒక్కడి గుర్తు పెట్టుకోయే, నాకు పిల్లలైనా కాకున్నా నాను చచ్చే వరకు నా భార్యవైనా నా ప్రేయసివైనా అన్ని నువ్వే. నువ్వు తప్ప ఎవ్వరు లేరు, ఎవ్వరు రారు. వచ్చినా నేను ఒప్పుకోను. అన్నం తిందా? తినుడు తర్వాత పత్తిగల్ప పిలిచినవా? పిలిచిన వస్తా అన్నారు. సరే. అమ్మా, డాడీ చచ్చిపోయింది కదనే. ఇప్పుడు డాడీ చచ్చిపోయి దగ్గర 6 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి నువ్వు పొలం పనులని, ఆ పనులని, ఈ పనులని చేసుకుంటా నన్ను సాదుకుంటా వస్తున్నావు. ఏ రోజు నీకు అనిపించలేదా అని డాడీ ఉంటే మంచి ఉండు అని? మస్తు సార్లా అనిపించింది బిడ్డ. కానీ ఏం చేద్దాం, వాడు ఎప్పుదే ఇన్నడా? తాగుడే తాగుడు. తాగచ్చి వాడు నన్ను ఆట ఆడిచ్చేది తెలుసా? తాగి వాని అవయవాలన్నీ ఖరాబై వాడు చచ్చిండు.
పానంత లంగే లేడు ఓ అని సోక్కు ఇద్దరు ముగ్గురిని ఉంచుకునే నా జీవితాన్ని వాడు ఆగం చేసే అటు పోవు ఇటు పోవు అచ్చుడు తాగచ్చుడు లొల్లి చేసుడు ఇదే పని. అట్లా ఎత్తేంది నాకు ఆడపిల్ల ఉన్నది, ఇక నేను చదివిపించుకోవాలి, నా బిడ్డ పెళ్లి చేయాలన్నట్టు కష్టపడుతున్నా. మమ్మీ నాకు అరేంజ్ మ్యారేజ్ చేస్తావా అని, ఒకవేళ నేను ఎవరినన్నా ప్రేమించిన అనుకో వాళ్ళతోటి ఇచ్చి చేస్తావా? నువ్వు ప్రేమించిన మనిషి మంచోడా కాదా అని తెలుసుకొని ఆడేసొంటోడు ఏం కథ అని తెలుసుకొని మంచోడైతే వానికే ఇచ్చి చేస్తా, లేకపోతే నేను చూసిన సంబంధమే చేసుకుందువు. అరే అమ్మా పండుకో. అలా ఉన్నారా బిడ్డ? నాకెవరు ఉంటారే అమ్మా, నాకు ఎవ్వరు లేరు గాని జస్ట్ నిన్ను అడుగుతున్నా. రేపు పొలం కాడికి పోతావా? పోతా గా సీనోళ్ళు పత్తి కలుతారట, నాకు కూడా చెప్పిండు కదా రమ్మని. అటు కరెంట్ వత్తి ఆయనత పత్తి కలవా వాళ్ళకే కలిసింది అనుకో, అటు 300 వస్తాయి, ఇటు పొలానికి నీళ్లు పెట్టినట్టు అవుతుంది. ఓహో పొలం కలుతుర్రా? సరే అమ్మా నేను వస్తానే రేపు పొలం కాడికి. ఇంటికాడ ఉంటే నాకు బోర్ కొడుతుంది. సరే అచ్చవుతి. సరే అమ్మయ్య, రేపు చేన్లకు పోయి శ్రీని చుట్టే తిరుక్కుంటా ఉండాలి. వీళ్ళేమో పని మీద ఉంటారు, నేనేమో ఆ పని మీద ఉండాలి. ఎంత మంచిగా ఉంటాడు వాడు, వాడిని ఎట్లయినా చేసి నా బుట్టలా వేసుకోవాలి. అయితే పత్తి గలుసులు అయిపోయినాక పోతావా మీ అమ్మోళ్ళ ఇంటికి? కదా పో, వారం రోజులు ఉండిరా అని. పోదుతి, నీకిక్కడ మనశ్శాంతి లేదు ఏది లేదు. ఈ దొంగ ముఖబ్ది ఊకే చదువుతూనే ఉంటది. ఇక పత్తి గలుసులు అయిందంటే ఇప్పుడు ఏం పని ఉంటది? ఏం పని ఉండదు. ఓ వారం 10 రోజులు మంచిగా మీ అమ్మోళ్ళతోటి ఉండిరా నువ్వు, సరేనా? నేను అస్సలకే అద్దు అని అనా, నేనే అత్తా నిన్ను తోలెత్తా. అమ్మా అద్దు అంటే గదెందుకు అద్దు అని అంటది, అద్దు అని అనది. అది అన్నా నేను ఇననే, నీకు కావాల్సింది నేను చేస్తా, నీ సంతోషమే నా సంతోషం. ఇప్పటికే నేను బాగా బాధపడుతున్నావు పిల్లల విషయంలో. నువ్వు అస్సలకే టెన్షన్ తీసుకోకు, లైట్ తీసుకో గంతే. నేనే నీకు పిల్లోన్ని అని అనుకో, నన్నే పిల్లోన్ లెక్క చూసుకోయే. మరిగా సరేలే చూసుకుంటలే. నిన్ను చూసుకోకపోతే నేను ఎవరిని చూసుకుంటా. ఐ లవ్ యూ ఏ. లవ్ యూ టూ బావా. నేను గల్లకు పత్తి కలవా పోతున్నా, ఇంటికాన్నే ఉండు, ఎటు పోకు. సరేనే. ఆ పత్తడు బాపుకింత అన్నం వెయ్యి. సరే. సెలముండా అంతా చదురుతుంది, దాన్ని నమ్మి ఎటు ఓకు, సరేనా? ఇంట్లోనే ఉండు ఇయ్యొక్క రోజు, ఇయ్యల్లైతే అయిపోతుంది కావచ్చు. సరే. ఏమో బాగానే గులుక్కుంటే చెప్తుంది మొద్దుది. ఓ ఇది కాంక పోతుంది పనికి, పంది పిర్రలు పెట్టుకొని. అదే మరి పోయేస్తా, ఇక సర్ది పెట్టుకున్నా పోతానా. సరే. ఎటు పోతాందట్రా మీ అవ్వ? ఇప్పుడు ఇంట్లేదు అయ్యే నానమ్మా, పత్తి కలవా పోతుందట ఎవలకో చెట్లల్లా. అబ్బో మరి అదే ముచ్చట నాకు చెప్తే ఏమైతుంది? మరి అత్తమ్మ ఇంటికాడుంటూ ఇల్లు చూసుకుంటా ఉండు అని చెప్తే దాని నోటి ముత్యాలు ఏమన్నా రాలిపోతే ఆ బంటయ్యా. నాకు చెప్తేంది నీకు చెప్తేంది తీయే నానమ్మా, నీకు చెప్పలేదని ఫీలింగ్ అవుతున్నావా? ఏమో గురుగుతుంది మరి, నీ చెవులా ఏందో చిన్నగా చెప్తాంది ఏంటిది? ఈ దండి ముసల్ది, ఈ ముసల్దానికి అన్ని కావాలి, అందుకే మా అమ్మ తిడుతుంది. ఏం చెప్పలేత్తి? సరేతి బుక్కడంత అన్నం వేసుకొస్తావా? ఆ అమ్ముండంగా తినేవే అంటే తినకపోతివి, ఇప్పుడు అది అటు పోయిందో లేదో అన్నం అనబడితివి. వేసుకురాపో, మళ్ళా నేను గంజులు ముడితే మీ అవ్వ నన్ను తిడుతుంది వచ్చినాక, నిన్ను గంజులేవాడు ముట్టుమన్నాడని. ఈ గుండు దాంతో నాకు కట్టమే ఉన్నది, ఇవాళ ఎంత ఆట ఆడిస్తుందో ఏమో. మా అమ్మనేమో పనికి పోవట్టే, ఈ గుండు నన్ను ఎంత ఒర్రిస్తుందో. వేసుకత్తది. అబ్బో నీకు అవ్వకున్న మోరే ఉన్నదేవరు, అయితే వేసుకురా అనుపో. అయ్యో బాన్సన్ నిన్ను కాదు మీ అవ్వనే అంటాన పో. మా అవ్వనెందుకు అనుడే? ఎవ్వరంటే లేను పోవయ్యా, గింత అన్నం ఉన్ను గిలాసలా నీళ్లు పట్టుకరా. ముద్దలు కలిపి తినబెడతా పట్టే నేనే నానమ్మ. నాకు వాళ్ళు తినబెడితే తిన్నట్టుండదు పో. అబ్బో ఉండి పోరడు, ఒకటే లింగం గాని బాగా వేసాలు. తిన్నారుల్లా అందరు అన్నం, ఏమేం కూరలు పెట్టుకొచ్చుకున్నారు సద్దులల్లా? నేను తెల్లిపాయ కారం పెట్టుకొని వచ్చిన గంగక్క. అదే కూర అండలేదా? కూర మాండినా, ఇంత టమాటా పప్పు మా వారేసిన గాని ఇక వాళ్ళకు సరిపోవద్దా? మా అత్త వచ్చింది, మా అత్త అన్నం కంటే ఎక్కువ కూరనే తింటది. ఇక
వందలు రాపోనా? అబో నా బిడ్డకి ఈ పని ఏం చేస్తుంది గంగక్క? నేనా ఇంత కోడిగుడ్ల టమాటా అండినా. నేను దొండకాయ అండినయ్యల్లా. ఇక మేమింత పప్పుచారు వేసుకొచ్చినాం. ఇంత పోసుకుంటారు కదా అని ముద్ద పప్పుచారు. కమ్మ ఉంటది ముద్ద పప్పుచారు. అవు అవు రావా, మీ బిడ్డకు లగ్గం చేయవా? ఇప్పుడే నా గంగక్క, ఇప్పుడు ఎయ్యా పైసలు కావద్దా? లగ్గం అంటే అట్టిగానే అవుతుందా? ఇంకో సంవత్సరమా లేకపోతే 2 సంవత్సరాల వరక ఎత్తా. ఇప్పుడు అంతగానం ఏమేజ్ పడిపోయింది. ఎన్నేళ్ళుంటాయి? నీ పిల్ల కంటే నా కొడుకు 3 సంవత్సరాలు మరి 4 సంవత్సరాలు పెద్ద గంతే. 22 ఉన్నాయి ఇప్పుడు. అంటే నా కొడుకు 26 ఉంటాయి కావచ్చు. తొందర పెళ్లి ఎత్తివి కొడుకు. ఏం చేయాలవ్వా, ఇప్పటోళ్ళు మంచిగా ఉంటలేరు మొగోళ్ళు అని ఇక లగ్గం చేస్తే ఇంత వాళ్ళకు వాళ్ళు బతుకుతారు కదా అని అనుకున్నా గాని ఇక ఏం చేయాలి? బతకపోతే ఇప్పుడు ఏమైంది? నీ కొడుకు ఇదంతా ఎత్తలేడు అయ్యింది. ఒక్కొక్కళ్ళు నీ కొడుకు అంత వయసు ఉన్నోళ్ళు ఏం పని చేస్తారు? గదే గదే రాజయ్య కూడా మంచిగానే చేస్తాడు కదా లత. మేము చేసేది ఇదే పని. మంచి చేయకపోతే ఏం చేస్తాడు? పిల్లలు కాలేదు కదా నీ కోడలకు. పెళ్ళై 4 ఏళ్ళు అవుతుంది, పిల్లలేదు జల్లలేదు. మరేమన్నా చూయించుతారా? అన్నిటికాడికి పోతాన్నావు, తిరుగుతాన్నావు, హాస్పిటల్లో పైసలు పెడతాన్నావు, బయట పైసలు పెడతాన్నాం గాని ఇక ఏడబెట్టినా ఏం లాభం లేకుండా పోతాందే రమా. ఏం చేసుడు? అవునా గంగక్క? మరి ఎందుకు అట్లా? ఊకే దాని గురించి రంది పావుడు ఎందుకు? ఒక్కొక్కలకు ఇట్లా పెళ్లి కాగానే అట్లా నీళ్ళు పోసుకుంటారు కాదు. ఇప్పుడు పోరగాళ్ళు ఫాస్ట్ ఉన్నారు. ఏమోతి, అది ఏదైనా అదృష్టం కావాలి. నాకు ఎల్లా అదృష్టం లేదు. మళ్ళా మొదలు పెట్టిందిరా. గంగవా ఊకదే ముచ్చట్నా నీ ముచ్చట పాడగాను. ఆ ముచ్చట మర్చిపోయి ఇంకేదైనా ముచ్చట పెట్టాలి గాని. మనసులో ఒకటి ఉంటే బయటకు ఒకటి రమ్మంటే అత్తాదే నరసవ్వ. అబ్బా, ఇంటికాడి కన్యా ఈ పొలం కాడికి అత్తనే ఈ వాతావరణాన్ని చూస్తేనే మనసంతా నిమ్మలమైతుంది. మంచిగా నిద్ర వస్తుంది కదా. ఇక నిన్న బాధ కొద్దీ తాయినా చక్కగా నిద్రపోకపోతిని. ఇవాళ తొందర మధ్యాహ్నం వరకే ఇంటికి పోతా. ఇక నేనుండేం చేసేది ఉన్నది? వాళ్ళు తిన్నాక ఓసారి నీళ్ళు ఇచ్చి పోతా. వాళ్ళే అత్తరు మెల్లగా. హలో, ఎక్కడున్నావు? ఎందుకు? పొలం కాడనే ఉన్నా. గిడ చెట్టు కింద నీళ్ళ కాడ కూసున్నా. ఎందుకు మానసా? ఏం లేదు, నేను కూడా పొలం కాడికి వచ్చినా. అయితే ఎక్కడ చూసినా కనబడతలేవు, అందుకే అడుగుతున్నా. నేనెందుకు కనబడాలి నీకు? ఉండు వస్తున్నా. ఈ పోరికి పిసన ఏంది? ఊకే నాకు ఫోన్ చేసుకుంటా సతాయిస్తాంది. అసలు ఏమనుకుంటుంది నా గురించి? అబ్బా, ఈ బ్లూ షర్ట్లా ఏమన్నా అదిరిపోయిన వారా? నిన్ను చూస్తాంటనే వచ్చి నిన్ను ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది. ఎంత ముద్దుగున్నావురా ఈ షర్ట్లా. హ్యాండ్సమ్, ఈ షర్ట్లో సూపర్ ఉన్నావు తెలుసా? అవునా, సరే థ్యాంక్ యూ. కాదు, ఊకే ఫోన్ ఎందుకు చేస్తున్నావు నాకు? ఏంటిది? ఏమనిపిస్తుంది? ఎందుకు నాకు ఊకే నీతోటే మాట్లాడాలని అనిపిస్తుంది శ్రీను. ఈ వయసేంది, నా వయసేంది, నాకు పెళ్ళయింది, భార్య ఉన్నది. అసలు ఏ రకంగా నువ్వు నాతోటి మాట్లాడాలని నీకు అనిపిస్తుంది? ఏ రకంగానైనా అనుకో, నాకు నువ్వంటే ఇష్టం. ఏంది? అవును శ్రీను, నువ్వంటే నాకు పిచ్చి తెలుసా. నీ అందం గాని, నీ డ్రెస్సింగ్ సెన్స్ గాని ఏదైనా కూడా నాకు పిచ్చి ఇష్టం. నేను ఎప్పటి నుండో నిన్ను ఇష్టపడుతున్నా, కానీ నీకు చెప్పడానికి భయపడుతున్నా శ్రీను. పిచ్చిలేసిందా నీకేమన్నా? అసలు ఎందుకు మానసను అట్లా మాట్లాడుతున్నావు? నాకు పెళ్ళయింది, నీకు తెలుసు కదా. పెళ్ళైతేంది చెప్పు. నా మనసు నిన్ను చూస్తే నువ్వే కావాలని కోరుకుంటుంది. నీతోటే మాట్లాడాలి, నీతోటే ఉండాలని అనిపిస్తుంది. నేను నిన్ను ఇష్టపడుతున్న శ్రీను. అద్దద్దు, అలాంటి ఏమన్నా ఉంటే నా మీద బంద్ చేసుకో, అర్థమైందా? నా భార్యకు తెలిసిందనుకో, నిన్నుంచది నన్నుంచది. ఇగో ఈ పారే నీళ్ళల్లా పారెత్తది మరిద్దరిని. అర్థమైతుందా? భార్యకు ఎందుకు తెలుస్తుంది? అంటే నీ భార్యకు తెలియకుండా నువ్వు నాతోటి మాట్లాడతావా? అస్సలకే అట్లా జరగది. నా భార్య అంటే నాకు ప్రాణం, అర్థమైందా? నా భార్యను నేను అస్సలకే మోసం చెయ్యలేను. ఆమె నన్ను నమ్మచ్చింది కాబట్టి నేను ఆమెను మోసం చెయ్యలేను. ఓ పిచ్చోడా, పెళ్ళైనోళ్ళు ఒక్కొక్కళ్ళు 2-3 మెయింటైన్ చేస్తున్నారు.
నీకేమో ఏ తెలివి లేదు. అవన్నీ కాదు, నాకు నువ్వంటే ఇష్టం. నువ్వు నాతోటి చాట్ చేయొచ్చు కదా, కాల్స్ మాట్లాడొచ్చు కదా. నువ్వు అంటే మిస్బిహేవ్ ఏది చేయకుండా నాతోటి మంచిదే కానీ నాతోటి చాటింగ్ కానీ కాల్స్ కానీ మాట్లాడవా ప్లీజ్? నేను నీకు పెద్ద ఫ్యాన్ని. మహేష్ బాబుకి చిరంజీవి గారికి ఎట్లుంటారో ఫ్యాన్స్, అట్లా నేను ఈ శ్రీనుకి ఫ్యాన్ అన్నమాట. అంటే నువ్వే అర్థం చేసుకోవాలి. ఇష్టమని చెప్తున్నా, మరి దేనికి ఏం కథ అనేది నువ్వే అర్థం చేసుకోవాలి శ్రీను, సరేనా? టైం వచ్చినప్పుడు నా మనసులున్న మాట అన్నీ నీకు వివరంగా చెప్తా. నేను పొలం కాడికి వచ్చేది నీకోసమే. నేను రోజు బయట ఉండి నువ్వు పోయే టైంకి చూసేది నీకోసమే, తెలుసా? ఏ మానసా, నువ్వు గిట్లా మాట్లాడకు, అర్థమవుతుందా? నీ అమ్మకు చెప్తా నేను. నువ్వెవ్వరికైనా చెప్పుకో, నా మనసు నిన్ను కోరుకుంటుంది. నాకు నువ్వంటే ఇష్టం. ఒకరోజు చెప్తా నా ప్రేమ ఏంది అనేది నీకు. ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉండు. నా ప్రేమను నువ్వు యాక్సెప్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నా. కాల్ చేస్తా, మాట్లాడు. మ్వా! ఏయ్ నాకు సిగ్గైతుంది బాయ్. ఏ ఇది పిచ్చిదా మంచిదా? ఈ పిసరోగబ్దా, దీనికి ఏమన్నా తెలివి ఉన్నదా అసలు? ఓ పెళ్ళైన మొగంతోటి ఇష్టపడుతున్నా అని అంటాంది. అవ డైరెక్ట్ వచ్చి ముద్దే ఇచ్చింది కదా. థూ, అమ్మో, ఇది కడుక్కోవాలి. చి, దానికి ఎంత డేరుంటే నాకు ముద్దు పెట్టాలి. ఛీ, ఈ అవ్వ, నేను నా భార్యకు తప్ప ఎవరికి ముద్దు పెట్టేటోని కాదు, ఎవరికి లొంగిపోయేటోని కాదు. హా. ఫోన్ చేసినా లిఫ్ట్ చేయొద్దు, మెసేజ్ చేసినా రిప్లై ఇయ్యద్దు. వామ్మో, ఈ పోరి చూస్తే బక్కగా గింతంత ఉన్నది కానీ పెద్ద డేంజర్దే. ఇలా పొద్దు సల్లగుండా ఇంకా గడతలేదు. మనం దీనికి ఇంతసేపు అవుతాంది, ఇంకా 4 అవుతాందా? అవును, 4 అవుతాంది. అయ్యో గడవదా, తీయలేవు. కలువుర్రి ఇయ్యాల రేపైతే అయిపోతుంది. మళ్ళక్కని రమ్మన్న కానీ రాకపాయే. ఆమెకే నడుములు ఎక్కలేదు కాదు, ఏమత్తది? పురాతన ముసలిది అయిపాయే. గీ పత్తి కలుసుడు అంటే ఓ అంగిరవ్వాలాయే, ఆమెమత్తది? శిరీషా, చెప్పండి. నువ్వు ఇంటికి పోతున్నా, ఇక రాత్రి మరి. ఇంటేమవురా? ఇక పోతున్నమ్మా, ఉంటే ఏం చేయాలి? నిద్ర వస్తుంది, కాసేపు పోయి పడుకుంటా. 5:30 వరకు ఎల్లుర్రి మీరు. 5:30కా? అవును, మీరు వచ్చే వరకు ఇలా 10 అయిపోయింది. సరేది బిడ్డ, 5:30కు వెళ్తాం పో. సరే శిరీష, పోతున్నా. సరే అండి. అవ్వా, ఇంటికైతే వచ్చిన కాసేపు మంచిగా నిండా ముసుకేసుకొని పంటినంటే సెట్ అవుతుంది. ఫోన్ వస్తుంది కదా. హలో శ్రీను, ఏంది మానసా, నువ్వు గిట్ల చేస్తున్నావు? అసలు నీకేమన్నా తెలివి ఉందా? అప్పుడు మాట్లాడేది మాట్లాడుకుంటానే డైరెక్ట్ ముద్దిచ్చి పోయినావు. ఎప్పనుండో నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలని ట్రై చేస్తూనే ఉన్నా, కానీ టైం రాలేదు, చెప్పలేదు. ఇప్పుడు టైం వచ్చింది, చెప్పినా. నాకు నువ్వంటే ప్రాణం శ్రీను. ప్లీజ్ నాతోటి నువ్వు అంటే ఇట్లా లవర్ లెక్క ఉండకున్నా మంచిదే కానీ లవర్ లెక్క బిహేవ్ చెయ్యి. అవన్నీ కథలు ఎప్పకు, అర్థమవుతుందా? గసొంటి ఏషాలు వడకు నాతోటి. ఇంకెవరినన్నా చూసుకో. నాకు నా భార్య ఉన్నది, నా భార్యనే నాకు లవర్ అయినా ఏదైనా. పిచ్చి పిచ్చి చేస్తే మాత్రం మంచిగా ఉండది. నాకు నువ్వంటే పిచ్చి. ఏదేమైనా మంచిదే, నాకు ఫోన్ చేయకు నువ్వు. హలో హలో లేదు, ఏది లేదవ్వా, ఫోన్ చేయకు. అన్ని పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. నాకు మ్యారేజ్ అయిపోయింది, నువ్వు ఎవరినన్నా చూసుకో. ఇంకా నాకు ఎవ్వరు వద్దు శ్రీను, నువ్వే కావాలి. ఏంది మరి? అవును. అవా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పారెత్తా. ఈ పిల్లకు ఏమైంది? రోజు పోంగరాంగా సూత్తాంది, ఏందో ఫోన్లు ఎత్తాంది అని అంటే అట్టిగానే కావచ్చని నేను అనుకున్నా, కానీ గింత దూరం పోతుందని అనుకోలేదు. నన్ను ఇష్టపడుతున్నా అని అంటాంది. నేను గిట్లా ఒక ఆమె గిట్లా ఎత్తాందన్న భార్యకి చెప్తే నా భార్య ఎంత బాధపడుతుంది. ఇప్పటికే పిల్లలు ఎత్తలేరని అది దాని బాధ అదిలున్నది. నేనైతే కాసేపు పడుకుంటా. ఇక దోస్తులు, ఇట్లనైతే ఇలా పత్తి కలుసుడు అయిపోతుంది అన్నమాట. పత్తి కలుసుడు అయిపోయినాక శిరీషని తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తాడు. చూడండి ఏమైతుందో. రండి ఇక వెళ్దాం. పోదామానే? నాకు నిన్ను పంపించడం అస్సలకే ఇష్టం లేదు శిరీష. ఇదే కదా పొమ్మన్నారు, మళ్ళా పంపించడం ఇష్టం లేదు అని అంటే ఏమన్నట్టు? నువ్వు ఇంట్లో ఉంటేనే నాకు మనసున పడుతుంది. నువ్వు ఇప్పుడు ఇంట్లో వారం 10 రోజులు ఉంటలేవు అని అంటే నా రోజు ఎట్లా గడుతుందో ఏమో. ఐ లవ్ యూ శిరీష, తొందర వచ్చేసే సరేనా? వారం రోజులు ఉండుమని అంటున్నా కానీ వారం రోజులు అవసరం లేదు. నువ్వు
రోజు ఉంటా అన్నావు కదా. చూస్తా గాని అక్కడికి పోయినాక నిన్ను దింపేసి వస్తే సాయంత్రం వస్తా, లేకపోతే మార్నింగ్ వస్తా, సరేనా? సరే బావా, నిన్ను బాగా మిస్ అయితే తెలుసా నేను, కానీ అమ్మ వాళ్ళని కూడా చూసుకోవాలి కదా, బాగా రోజులైతుంది పోక. సరే మరి పోదాం ఇక. హా. ఈ చీరల ఎంత ముద్దుగున్నావు తెలుసా? నడుము చూడు ఎంత సన్నగున్నదో. ఆపండి ఇక మీ సరసాలు. అన్ని మిస్గా నానే నేను మరి. ఏం కత్తి, వారం రోజులే కదా, వారం రోజులలో నేను బాగా గుర్తుకొచ్చిన అనుకోర్రి, రార్రి. సరే సరే వస్తా గాని. పద. అమ్మా దీన్ని వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికాడ దింపి అత్తా. ఎందుకురా ఇంత సడన్ గా పోవుడు? పోకపోతే ఏంది? బాగా రోజులైతుంది కదా నే ఇది పోక, ఇక వాళ్ళ నాన్నకు కూడా మంచి ఉండదు కదా, చూసత్తా అని పోతుంది. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? రేపా ఎల్లుండా? బస్సు ఎక్కితే కాకపోనా బండి పెట్రోలు ఖర్చు. ఎందుకే అమ్మా పొయ్యి దింపొస్తా గాని, ఎంతసేపు పోతా? పొయ్యి అన్నే ఉంటావా మళ్ళీ వస్తావా? అత్తే సాయంత్రం వస్తా, లేకపోతే ప్రొద్దున వస్తా, నేను ఫోన్ చేస్తా గాని. సరే గాని మీ అత్తగారును 50,000 అడుగు, మనకు ఇచ్చేటి ఉన్నారు కదా. సరే చూస్తా, వాళ్ళ పరిస్థితిని బట్టి అడుగుదంతి, వాళ్ళు మా ఇత్తరు, నువ్వు ఊకే అదే పిసా ఉర్రకు. నువ్వు అడగకుండా ఉంటే వాళ్ళు ఎట్లిస్తారని అనుకుంటున్నావురా? అరే అడుగుతా తీయే, నువ్వు ఉర్రకు. చేస్తా అత్తమ్మ. నాకు చెప్పేదేమున్నది, అంతా మీ ఇష్టం. నీ ఇష్టం వచ్చినప్పుడు ఓ, ఇష్టం వచ్చినప్పుడు రా. నా మాట ఎవరన్నా వింటారా, ఎవరన్నా దేకుతారా? అయ్యో గట్లెందుకు అంటున్నావు అత్తమ్మ, నేను మొన్నటి నుండే చెప్తున్నా కదా అమ్మోళ్ళ ఇంటికి పోతా అని, ఇక బాగా రోజులైతుంది పోక అని పోతున్నా గంతే. సరే సరే పో. ఓ సోకులాడి టిక్కు టక్కు రెడీ అయ్యిపోతాంది. దీని ముఖానికి ఇంత రెడీ అవుడు అవసరమా? మొగోడిని పక్కన వేసుకున్నది. మొగోడు మొత్తం ఇది చెప్పినట్టు వినబట్టే మొగడు. ఇక దాని ఇష్టరాజ్యం అవుతుంది. దానికి నాతో తేంది, ఎవరితోటి ఏంది? నేను అన్న మాట దేకను కూడా దేకరు. టక్కులాడి టక్కు టక్కు రెడీ అయ్యి పోతాంది. అమ్మా అమ్మా డాడీ. ఆగో బిడ్డ, ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తున్నానే డాడీ, నీ పానం ఎట్లా ఉన్నదే? అట్లనే పాడైంది బిడ్డ. అల్లుడు అంత బాగేనా అనయ్యా? అంత బాగే మామయ్య. మీ ఆరోగ్యం ఎట్లున్నది? ఇక మిమ్మల్ని చూసిపోతా అని నేను వచ్చినా. అమ్మేటివేంది? అమ్మ ఉన్నది బిడ్డ, ఇప్పుడే బుక్కెడు తిన్నా, పల్లెం అవతల పెడతా అన్నట్టు ఇంటెనకకు పోయింది. అగో నానిగా వచ్చినవారా? చిన్నే అమ్మా. కూసో అల్లుడు, కూసోవయ్యా కూసో. ఆ బంగారు తల్లి బాంచను, రోజు నువ్వే గుర్తుకొచ్చుడవ్వా బాంచను. ఏం చేసుడు మరి? రమ్మనంటే అత్తానంటివి, ఇక పత్తి కలిసినాక అత్తానంటివి, మరి అత్తదో రాదో అని టెన్షన్ ఉండే. నేనే దింపేసి అత్తపా, బాగా రోజులైతుంది కదా అని అన్నత్తమ్మా. తీయ్యా బాంచను, నీ కాలు మొక్కుతా. నా బిడ్డను అప్పుడప్పుడు గిట్లనే దొరకచ్చి మాకు చూపించుకొని ఒక 2 రోజులు మేము మా బిడ్డతో ఉంటే మాకు ఎన్ని బాధలున్నా మర్చిపోతాం. ఇక ఇప్పుడు ఉంటది అత్తమ్మ, వారం రోజుల దాకా ఉంచుకోర్రి. వారం రోజులు ఉంటదా నా బిడ్డ? అమ్మయ్యా. అమ్ముడు వేండా కాలేజీకి? పోయిండు బిడ్డ పోయిండు. ఇవాళ కూర మంచిగా లేదని కసిరించుకుంటా పోయిండు. ఏదో ఉన్నది తినాలే. అయ్యా ఓ కిలంతా మటన్ పట్టుకొని రాపో. అల్లుడు రాక రాక వచ్చే ఇన్ని పూరీలు ఎత్తా, నువ్వు మటను తీసుకురాపో. సరేనే అవయ్యా. అత్తమ్మ మటన్ వద్దు, ఏదద్దు, మీరే చేసుకుంటే బతికేటోళ్ళు. మామయ్య ఆరోగ్యం చక్కగా మంచిగా ఉండదాయే. ఇప్పుడు నేను వచ్చినా అని మటన్ ఎందుకు, చికెన్ ఎందుకు, ఏది అద్దు సరేనా? మీ ఇంట్లో ఏది ఉన్నా కూడా నేను తిని పోతా. నా గురించి తెలుసు కదా మీకు. ఇది బంగారం అసొంటి గుణమేనయ్యా, అని ఏం చేస్తాం? ఆ దేవుడు సల్లగుండా దేవుడు మీకొక్క పిల్లను పిల్లగాన్నో ఇస్తే మాకైనా రంది ఉండకపోవు, మీ అమ్మకైనా రంది ఉండకపోవు. ఆ పాప దేవునికి కళ్ళు కనబడతలేవయ్యా, మీ మీద కన్ను ఎత్తలేడు. ఎన్నో మొక్కులు మొక్కుతాన్నా నా పిల్లకు ఒడిగట్టయ్యా, ఒడిగడితే నేను ఏదంటే అది ఎత్త నీకు అని అన్ని దేవతలకు దేవుళ్లకు మొక్కుకుంటా అత్తున్నా. కానీ ఏ దేవుడు కనికరించలెక్క లేకపోతే ఏం చేస్తాం? అత్తమ్మా మీరు అస్సలకే బాధపడకుర్రి. మొన్న మీరు అత్తే అమ్మ మాట్లాడిన మాటలు నాకు శిరీష చెప్పింది. నేను మస్తు బాధపడ్డా. ఆమె మాటలైనా ఎవరి మాటలైనా మీరు అస్సలకే పట్టించుకోకుర్రి. ఆ భగవంతుడు ఇచ్చేది ఉంటే ఇత్తడు, లేకపోతే జీవితాంతం ఇట్లనే బతుకుతాం.
పెళ్ళి చేసుకున్నాక ఇప్పుడు పిల్లలైతే లేరని వదిలిపెట్టే రకం నేను కాదు. మా అమ్మ ఎన్నో అంటది అనుకోని ఆమె గురించి నేను పట్టించుకోను, ఆమె మాటలు పట్టించుకొని నేనేం శిరీషను వదిలిపెట్టా. సరేనా? మీరేందో మీ పరిస్థితి ఏందో నాకు శిరీష ఏందో బాగా తెలుసు. అవునయ్యా, దండం పెడతాం. మా బిడ్డనైతే చేతైతే వదిలిపెట్టకు. ఎన్ని కట్టాలొచ్చినా నీకు నా బిడ్డ అవుతుంది, నా బిడ్డకు నువ్వు కావాలి. పిల్లలు ఇక దేవుడిచ్చినప్పుడు అవుతారు. ఒక్కొక్కళ్ళకు 10 సంవత్సరాలకు, 11 సంవత్సరాలకు, 5 ఏండ్లకు అవుతారు. నా బిడ్డకు కూడా అవుతుంది. అమ్మా నానా, మీరు అస్సలకే బాధపడకుర్రే. మీరు ఎందుకు బాధపడుతుర్రు? మళ్ళా మీ అల్లుడు నన్ను తీసుకొని పోతా అని అంటాడు. నువ్వు ఇక్కడన్నా మంచిగా సంతోషంగా ఉండు, తోలేసిపోతా అని వచ్చిండు. మరి మళ్ళా నన్ను పట్టుకొని పోతాడు మీరు బాధపడితే. ఇక బాధ అనేది ఎప్పటికుంటది అవ్వ బాంచను. బాధ అనేది తప్పుతుందా గాని ఛాయ పెట్టుకత్తా. చాయద్దు ఏదద్దు, నీళ్లు తాగినాం కదా ఇప్పుడు అద్దు చాయ. నేను ఇప్పుడు తాగా. అయ్యా, కిలంతా మటను, అల్లునికో 2 బీర్లు, నువ్వోటి పావు తెచ్చుకోపో చాలు. 90 మందం బాగా తాగద్దు, సరేనా? నేను ఇత్తపా పైసలు. సరేనే. చూసినవా, భార్య భర్తలంటే గట్ల ప్రేమ ఉండాలే. మీ అమ్మను మీ నాన్నని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది. మీ అమ్మ ఏది చెప్తే మీ నాన్న అదే వింటాడు. నేను చెప్తే నువ్వు వింటావా? మరి అస్సలకైనవాయే. నేనెప్పుడు ఇన్లేదే పిచ్చిదానా. అబ్బా, ఈ చీరలా ఏమన్నా ముద్దత్తున్నవా అని. ఇవాళ ఓనిగా ఇవాళ మనకు సెపరేట్ రూమ్ ఉండాలి, ఓకేనా? బీర్లు వేసినా అంటే ఇక తగ్గేదేలే. అప్పుడప్పుడు నీకేమనిపిస్తుంది? ఇట్లా మంచిగా రెడీ అయినప్పుడు నిన్ను వదిలిపెట్టకుండా నిన్ను పట్టుకొనే ఉండబుద్ధి అవుతుంది నాకు. ఆహా, అట్లనా? అవును మరి. 2 తెత్తానన్నాడు గాని 2 ఎందుకే? ఒకటి సరిపోదా? తాగేదే లైట్ బీరు. ఆ లైట్ బీరు ఎన్ని తాగినా కిక్కే ఎక్కది. నువ్వు ఓవర్ ఏకు, అర్థమైందా? సరేలే, ఇక్కడికి అత్తే ఎంత మనసు నిమ్మలమైంది. నా ఇంటికాడ నాకు మంచిగా అనిపిస్తుంది, నీ ఇంటికాడ నీకు మంచిగా అనిపిస్తుంది. అయితే ఉంటావా మరి నన్ను వదిలిపెట్టి ఇక్కడనే? అబ్బా, నేనుంటే నువ్వు నన్ను ఉండనిస్తావా? అస్సలకే ప్రాణం పోయినా కూడా నేను ఉండనియ్యా. ఈ వారం రోజులు నాకు ఎట్లా గడుతుందో నాకు అదే భయం అవుతుంది. ఏం కాదులే. ఏమైంది? ఇలా పొద్దుడుతుంది ఇక్కడనే కూసున్నా. వాడు పొలం కాడికి పోలేదా ఏంది? అస్సలకే బండి సప్పుడు వినిపించలేదు. వాడు కూడా ఇటు రాలేదా ఏంది? ఫోన్కి ఏం పుట్టిందో? ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ సిగ్నల్ లేదు అని అంటుంది. మరి ఎటు వేయండు? ఏం చేస్తుండు? ఓ పిల్ల, మీ అమ్మ ఏం చేస్తాంది? ఆంటీ, ఏం లేదు. ఈ అమ్మకి 500 లోటు ఇచ్చినా 200 నర్సవ్వకు ఈమని చెప్పినా ఇచ్చిందా? నిన్న సాయంత్రం నర్సవ్వ వచ్చింది కదా, ఇచ్చింది. అవునా? తిన్నావా మరి? ఇంకా తినలేదు. ఎందుకు? అట్టిగానే తినలేదు గాని. ఆంటీ, మీ శ్రీను పొలం కాడికి పోయిందా? పోలే ఇయ్యల్ల పెళ్ళాన్ని ఎక్కించుకొని దాని అవ్వగారింటికాడ దించుతా అని పోయిర్రు పెళ్ళాం మొగడిద్దరు అప్పుడే. ఓహో, అందుకేనా వాడి ట్రాంది. అలా ఎప్పుడొస్తాడట? ఏవో పిల్ల, ఇలా పొద్దుకంగత్తడో మరి రేపత్తడో. ఎందుకో? ఎందుకు లేదు, అమ్మ అటు పొలం కాడికి పోతా అని తయారైతాంది. మరి అమ్మను తీసుకుపోతాడు కదా అని, బండి మీద ఒక్కడే పోతాడు కదా అని అడుగుతున్నా. పాడేడున్నాడు, పెళ్ళాన్ని పట్టుకొని అత్తగారింటికి వేయండు. ఇక మరి రాత్రే అత్తడో రేపు పొద్దున్నే అత్తడో. ఇక పోక పోయిర్రింత అత్త మామ మర్యాద చేయరా అల్లునికి? చేస్తారు. పిల్ల లేదు జల్ల లేదు, వాడేందో దాన్ని పట్టుకొని ముర్రిసిపోతాండు. ఈ అవ్వ నా కొడుక్కి ఇంకో లగ్గమే ఎత్తాయిగా, దానికి ఉట్టేటట్టు లేరు. నువ్వెప్పుడు చేసుకుంటావో పిల్ల లగ్గం? అబ్బా, ఈమె మనకు తగ్గట్టే మాట్లాడుతుంది. ఆ పిల్లనేదో నన్నే నీ కొడుక్కి సంవత్సరానికి ఒక్కలను కనుకుంటా నీ చేతిలో పెడతా. నేనా ఇప్పుడే చేసుకోను. మీ కొడుకు లాంటి అందమైన అబ్బాయి దొరికితే చేసుకుందామని చూస్తున్నా గాని ఇక దొరకద్దా? నా కొడుకున్నంత అందంగా మన ఊర్లో ఎవ్వరు ఉండరు. అవునాంటీ, నిజమే. అందుకే మీ కొడుకు లాంటి అబ్బాయి కావాలని చూస్తున్నా. ఇక అట్లాంటి అబ్బాయి దొరికితే ఖచ్చితంగా చేసుకునుడే. మీ అయ్య లేకపాయే, మీ అవ్వ ఒక్కతే నీకు పెళ్లి చేయాలంటే కట్టమైతది. ఎట్లనో అవుతుంది అని. సరే తియ్యి, గదే మరి ఇచ్చిందా లేదా అని వచ్చిన. సరే. అమ్మయ్యా, ఈమె కూడా 2వ పెళ్ళి అంటాంది కొడుకు. ఆ 2వ పెళ్ళాన్ని నేనే అయిపోతే ఎంత బాగుంటుందో.
పెళ్ళాన్ని ఆడ దోలెత్తా అని పోయిండు అని అంటాంది. ఆ పెళ్ళామాడ ఎన్ని రోజులుంటుందో, ఎన్ని రోజులైనా ఉండని మంచిగా విన్ని నా దిక్కు మలుపుకోవచ్చు. ఫోన్లు చేసి మెసేజ్లు చేసి లేకపోతే పొలం కాడికి పోయి వీడు నా దక్కు తిరిగేటట్టు వీడిని ఎట్లయినా చేసి అజ్జేయాలి. పెళ్ళాం కూడా లేదు కదా, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేయొచ్చు, మాట్లాడతాడు. బంగారం రారా తొందరగా అత్తగారింటికాడ నుండి, సాయంత్రమే వస్తావో ప్రొద్దున్నే వస్తావో, ఇక నిన్ను బుట్టలేయడానికి నేను ప్రయత్నిస్తూనే ఉంటా. ఐ లవ్ యూ రా శ్రీను, ఐ లవ్ యూ సో మచ్. నీకు మంచి సర్ప్రైజ్ తోటి నేను నిన్ను ప్రపోజ్ చేస్తా. దెబ్బకే నువ్వు ఆ ప్రపోజల్కి నాకు ఫ్యాన్ అయిపోయి నాకు రిటర్న్ ఐ లవ్ యూను చెప్పారే, అట్లా చెప్పించుకుంటా. రేపటి నుండి నిన్ను బుట్టలేయడమే నా టార్గెట్. ఆ దోస్తులు చూసిర్రా, ఇక మీరు తొందర పడతారు అని వీడియో అసలైన స్టోరీకి అయితే తీసుకొస్తున్నాం దోస్తులు. ఇక ఇప్పటి నుండి అసలైన స్టోరీ అయితే మొదలు కాబోతుందన్నమాట. మరి ఈ పొల్లనైతే ఆ పొలగాని మీద మనసు వారేసుకున్నది. మరి చివరికి ఆ పొలగాన్ని బుట్టలేస్తుందా లేకపోతే ఏమైతుంది ఏం కథ అనేది అయితే నెక్స్ట్ పార్ట్ లో వస్తుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లా అనిపిస్తున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. హైప్స్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.